ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం అంతా కూడా కాపాడి 4 మాసములు మీ రెక్కల కింద భద్రపరిచినారు. స్తోత్రం. 5వ మాసం మొదటి దినమున దేవాని సన్నిధికి రావలుటకు ఇచ్చిన కృపను బట్టి కూడా స్తోత్రాలు. దైవ మర్మముల ద్వారా మే 1 ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇలాగన దావీదు అమాలేకులు దోచుకుని పోయి దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను. వారు ఎత్తుకొని పోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 18 నుంచి 19 వచ్చిన వారికి. దావీదును అతనితో కూడా ఉండిన వారు గొప్ప నష్టం అనుభవించిరి. అమాలేకులు వారి ఇళ్ళన్నిటినీ కాల్చివేసి వారి భార్యలను పిల్లలను వారికున్న దానంతటిని చెరగొని పోయిరి. వారందరూ బలమైన యోధులైనను వారి నష్టమును బట్టి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చిరి. తిరిగి సంపాదించుకుని నిరీక్షణ లేనంతగా వారు నష్టపడరని చెప్పవచ్చును. అయితే దేవుని కృపా సహాయం వలన వారు నష్టపోయిన దాన్ని మాత్రమే గాక అంతకంటే అధికముగా, అనగా వారు గతించిన జీవితంలో వారికి కలిగిన అప్పులన్నిటినీ తీర్చివేయ గలిగినంతగా తిరిగి సంపాదించుకొనగలిగిరి. దావీదైతే తన కష్ట పరిస్థితుల్లో తనకు దయ చూపించిన వారందరికీ కృతజ్ఞత కానుకలు సహితం పంపగలిగాను. తిరిగి సంపాదించుకొనగలమను నిరీక్షణ కూడా లేనప్పుడు మనము కోల్పోయిన దాన్ని సమకూర్చుకొనుటకు అనునది ప్రత్యేకమైన ఆనందము కలుగజేయను. మన సొంత తప్పుల ద్వారా అనేక ఆత్మీయ నష్టమును అనుభవింతుము. అందువలన అనేకులు వాస్తవంగా తమ సంతోషమును కోల్పోయి ఉన్నారు. కొందరు తమ కష్టమును పరీక్షలను బట్టి విశ్వాసమును, మరికొందరు దేవుని సన్నిధి యొక్క గుర్తింపును కోల్పోయి ఉన్నారు. కొందరైతే దేవుని చిత్తమును కనుగొనుటను రహస్యమునే నేర్చుకొనలేక ఉన్నారు. అనేకులు తాము క్రొత్తగా తిరిగి జన్మించిన సమయంలో ఉన్న శక్తిని, మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నారు. మనము కోల్పోయినవని తిరిగి రెండంతలుగా సమకూర్చుకున్నట్లు దేవుడు సహాయపడగలడు. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.